మనందరము మిడిల్ క్లాస్ వాళ్ళము. మనకు బేసిక్ లివింగ్ మినిమం థింగ్స్ కావాలంటే మనం 9 to 5 జాబ్ చేయాల్సిందే, మనకి ఇంకొక ఆప్షనే లేదు. కానీ మనకు లైఫ్లో బిగ్ ఐడియాస్ ఉన్నాయి, బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి. జాబ్ వదిలేసి ఓన్గా ఏదైనా బిజినెస్ చేసుకోవాలనిపిస్తుంది, స్టార్టప్ చేసుకోవాలని ఉంది, లైఫ్లో గ్రో అవ్వాలనుంది, బిగ్ అవ్వాలనుంది, రిచ్ అవ్వాలనుంది. మరి ఇవన్నీ చేయాలంటే ఒట్టి జాబ్తో అవుతుందా? ఆన్సర్ ఈస్ నో. మరి దీని సొల్యూషన్ ఏంటి? మనం 9 to 5 జాబ్ చేయాల్సిందే మన బేసిక్స్ గురించి. కానీ 9 to 5 జాబ్ తర్వాత ఈవినింగ్ 5 PM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 AM వరకు మనం ఏం చేస్తున్నాం అది డిఫైన్ చేస్తుంది మనం లైఫ్లో గ్రో అవుతామా, బిగ్ అవుతామా, రిచ్ అవుతామా అని. ఈ వీడియోలో దీని గురించి మాట్లాడదాం. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్. మనలో చాలామంది ఆఫీస్ ప్రెషర్, బాస్ లొల్లి, ట్రాఫిక్ ఇదంతా ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఎనర్జీ డౌన్, బ్యాటరీ డౌన్, టైట్ ఫీస్ అయిపోతుంది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి తిని కొంచెం టీవీ చూసి పడుకొని నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ రొటీన్. సో సేమ్ ఇన్పుట్ వస్తే అవుట్పుట్ అలానే ఉంటుంది, సేమ్ ఉంటుంది, అది చేంజ్ కాదు. అలానే మిడిల్ క్లాస్లో ఉంటాం, మనీ ట్రాప్లో ఉంటాం, మిడిల్ క్లాస్ ట్రాప్లో ఉంటాం. సో ఏం చేయాలి? ఈ ట్రాప్ నుంచి బయటికి రావాలంటే ఒకటే, మనకు జాబ్ చాలా ఇంపార్టెంట్, మనం చేయాల్సిందే. జాబ్ చేస్తూ ఈవినింగ్ 5 నుంచి 9 వరకు ఏం చేస్తున్నాం, ఏది ఎక్స్ట్రా చేస్తున్నాం? మన స్కిల్ మీద పనిచేస్తున్నామా, కొత్త థింగ్స్ నేర్చుకుంటున్నామా, మనకు ప్యాషన్ ఉన్న ఐడియాస్ మీద పనిచేస్తున్నామా, నెట్వర్కింగ్లో ఉన్నామా, వేరే వాళ్ళతో కలుస్తున్నామా, ఏదైనా ప్రోటోటైప్ చేస్తున్నామా, ఎవరితోనైనా పని చేస్తున్నామా, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నామా? ఇదే ఆలోచించాలి, మనల్ని అప్ స్కిల్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. అది చేస్తేనే మనం ఈ ట్రాప్ నుంచి బయటపడగలుగుతాం. లేకపోతే సేమ్ ఇన్పుట్, సేమ్ అవుట్పుట్, సేమ్ మిడిల్ క్లాస్, సేమ్ మనీ ట్రాప్. మీలో కొందరు అనొచ్చు వెరీస్ టైం అని. మీ ట్రావెల్ టైంని యూజ్ చేసుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోండి, మెట్రోలో పోండి, ఏదైనా అప్స్కిల్ చేయండి, పాడ్కాస్ట్ చేయండి, యూట్యూబ్లో మొత్తం అవైలబుల్ ఉంది, నేర్చుకోండి. ఇంకా వీకెండ్ ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్తో మందు తాగకుండా గో అవుట్ అండ్ ఎక్స్ప్లోర్, మీ ప్రోటోటైప్ని పనిచేయండి. నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఉండే, సో జాబ్ చేస్తూ నేను వీకెండ్ సెషన్స్కి అటెండ్ అయ్యేవాడిని, వర్క్షాప్స్కి వెళ్ళేవాడిని, ఆర్గానిక్ ఫార్మర్స్తో కలిసేవాడిని, మాట్లాడేవాడిని, అవన్నీ నేర్చుకునేవాడిని, అండ్ వీకెండ్ ఫార్మింగ్ చేసేవాడిని. ఇదంతా ఒక ప్రోటోటైప్ చేసినాక దెన్ ఐ క్విట్ అండ్ వెంట్ ఇంటూ ఫుల్ టైమ్ ఆర్గానిక్. సో ఇలానే మీరు కూడా మీ ఐడియా గురించి చిన్న ప్రోటోటైప్ చేయండి, దాన్ని చిన్న వర్షన్ చేయండి. వీకెండ్ మీద డబ్బులు లేకపోతే ఇన్వెస్టర్కి ఇప్పించేయండి, చాలామంది వస్తారు. మీరు ఫస్ట్ వర్కింగ్ మోడల్ ఒకటి తయారు చేయండి. ఏదైనా టెక్నాలజీలో చేయాలంటే కోడింగ్ నేర్చుకోండి, ప్రజెంటేషన్స్ చేయండి. 100 ప్రజెంటేషన్ చేస్తే ఒకటన్నా హిట్ అవుతుంది. మనము ఈ 5 to 9 ఏం చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఫ్యూచర్ అంతా. మీరు కూడా మీ 9 to 5 జాబ్ చేస్తూ 5 నుంచి 9 వరకు, పొద్దున్న 9 వరకు ఆప్టిమమ్ యూజ్ చేసుకోండి, అప్ స్కిల్ చేసుకోండి, ప్రోటోటైప్ చేయండి, వర్కింగ్ మోడల్ చేయండి, ప్రాఫిటబుల్ మోడల్ చేయండి, వీకెండ్లో బిజినెస్ చేయండి, స్టార్టప్ చేయండి, దాని నుంచి డబ్బు సంపాదించండి. కొన్ని రోజుల తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అప్పుడు యూ కెన్ క్విట్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్ యువర్ ఐడియాస్. ఇది అందరూ చేయలేరు, ఓన్లీ కొందరే చేయగలుగుతారు. ఆ కొందరిలో మీరుంటారని నేను ఆశిస్తున్నాను. మీ ప్యాషన్ మీద పనిచేయండి, మీ ఐడియాస్ మీద పనిచేయండి, మీ బిగ్ డ్రీమ్స్ మీద పనిచేయండి. అప్పుడే మనము సేమ్ ఇన్పుట్ కాకుండా డిఫరెంట్ ఇన్పుట్ ఇస్తాం, డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. మిడిల్ క్లాస్ నుంచి బయటకు వస్తాం, మనీ ట్రాప్ నుంచి బయటకు వస్తాం, బిగ్ అవుతాం, రిచ్ అవుతాం. 9 to 5 ఏం చేస్తున్నామో ఇంపార్టెంట్ కాదు, 5 to 9 ఏం చేస్తున్నామో అది ఇంపార్టెంట్. సో ప్లీజ్ వర్క్ ఆన్ 5 to 9. మీ 5 to 9ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. లైఫ్లో గ్రో అవుతారని ఆశిస్తున్నారు, బిగ్ అవుతున్నారని ఆశిస్తాను. చియర్స్, ఆల్ ది బెస్ట్.